What are different states of matter? Solid, liquid, gaseous, plasma, Bose-Einstein condensate, degenerative matter, supersolid, fermionic condensate, time crystal. ఈ లిస్ట్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే స్కూల్లో 3 లేదా 4 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. విశ్వంలో మొత్తం 22 రకాల పదార్థాలు ఉన్నాయి. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకున్నా సరే దానంతట అదే లిక్విడ్ కారుతూ ఉంది. శాస్త్రవేత్తలు ఈ స్టేట్కి సూపర్ ఫ్లూయిడ్ అని పేరు పెట్టారు. గడిచిన సంవత్సరం కూడా సైంటిస్టులు మరో మిస్టీరియస్ మ్యాటర్ని కనుక్కున్నారు. దానికి క్వాంటమ్ స్పిన్ లిక్విడ్ అని పేరు పెట్టారు. ఈ పేర్లన్నీ వినడానికి కష్టంగా అనిపించినా అర్థం చేసుకుంటే మాత్రం చాలా తేలికే. మన చుట్టూ ఉండే అన్ని రకాల వస్తువులు, ఉదాహరణకి పుస్తకాలు, కంప్యూటర్, ఫుడ్, చివరికి కార్ మీద ఉండే దుమ్ము కూడా ఒక పదార్థమే. ఒక పదార్థం ద్రవ్యరాశిని కలిగి ఉండి ఎంతో కొంత స్పేస్ని కూడా ఆక్రమిస్తుంది. ఎలాంటి పదార్థమైనా అణువులు, పరమాణువులతో ఏర్పడుతుంది. పరమాణువుల్లో ఉండే శక్తిని బట్టి పదార్థం యొక్క స్వభావం నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి ఒక ఐస్ క్యూబ్ తీసుకుందాం. ఒక బౌల్లో వేసి దాని కింద మంట పెడితే అది నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. వాటర్ మాలిక్యూల్స్ ఎంట్రోపీ పెరుగుతున్న కొద్దీ ఐస్ క్యూబ్ నీరుగా మారిపోతుంది. సో బేసికల్లీ ఎంట్రోపీ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ డిజార్డర్లీనెస్. వేడిని పెంచుకుంటూ పోతే ఎంట్రోపీ కూడా పెరుగుతూ పోతుంది. దాంతో ద్రవ పదార్థం గ్యాస్గా మారుతుంది. ఈ ప్రాసెస్లో మాలిక్యూల్స్ మారట్లేదు, కేవలం వాటి ఎంట్రోపీ మాత్రమే మారుతోంది. అందుకే ఎంట్రోపీ పెరుగుతోందని అంటున్నాం. ఇప్పటి వరకు చూసిన ప్రాసెస్కి వ్యతిరేక దశలో కూడా జరగచ్చు కదా. దాన్ని కూడా చూద్దాం. వాటర్ వేపర్ని లిక్విడ్గా, లిక్విడ్ని తిరిగి ఐస్ క్యూబ్స్గా మార్చొచ్చు. ఈ ప్రాసెస్లో ఎంట్రోపీ పెరగాల్సింది పోయి తగ్గిపోతుంది. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని వైలేట్ చేస్తుందా? ఇది కూడా సాధ్యమే. లిక్విడ్ని ఐస్ క్యూబ్లో కన్వర్ట్ చేయడానికి లిక్విడ్లోని ఎంట్రోపీ తగ్గుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఈ ప్రాసెస్ కోసం మనం ఇచ్చే ఎక్స్టర్నల్ ఎనర్జీ తగ్గుతున్న ఎంట్రోపీ స్థానంలో ఎంట్రోపీని పెంచుతుంది. మొత్తంగా విశ్వంలో ఎంట్రోపీ పెరుగుతూనే పోతోంది. అందుకే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సరైన సూత్రం, స్థిరమైన సూత్రం. ఐస్ క్యూబ్ ఆవిరిగా మారాక కూడా దాన్ని వేడి చేస్తూ పోతే ఏమవుతుంది? 1879లో విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగం చేశాడు. ఫలితంగా ప్రపంచం ముందు ఒక కొత్త విషయం ఆవిష్కృతమైంది. ప్లాస్మా, ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అతను గ్యాసెస్ని చాలా ఎక్కువగా వేడి చేశాడు. అదనపు వేడి వల్ల గ్యాస్లోని ఆటమ్స్ ఎంత శక్తివంతంగా మారాయంటే తమ కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ని కూడా ఎజెక్ట్ చేసేసాయి. న్యూక్లియస్లోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కూడా వేరైపోయాయి. ప్లాస్మా అనేది పదార్థం యొక్క 4 ప్రాథమిక స్థితుల్లో ఒకటి. ప్లాస్మాను వాయువు వేడి చేయడం ద్వారా సృష్టించవచ్చు, లేదా లేజర్ లేదా మైక్రోవేవ్ జనరేటర్తో అనువర్తితం చేసి బలమైన విద్యుదయస్కాంత క్షేత్రానికి గురి చేయడం ద్వారా సృష్టించవచ్చు. ప్రస్తుత స్థితిలో ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. అయాన్లనే పిలువబడే ధనాత్మక లేదా రుణాత్మక ఆవేశ రేణువులు సృష్టించబడతాయి. ప్లాస్మా అని వాటి పేరు తెలియకముందు చాలాసార్లు వాటిని మనం చూసి ఉంటాం. ఉరుములతో వచ్చే మెరుపులు, వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే మెరుపులు, ప్లాస్మా కారణంగానే భూమి మీద ఈరోజు మనిషి జీవించగలుగుతున్నాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే సూర్యుడు ఒక పెద్ద ప్లాస్మా గోళం. ఈ విశ్వంలో దాదాపు 98% పదార్థం ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. సూర్యునిలో, నక్షత్రాల్లో, భూమి యొక్క అయనావరణంలో కూడా ప్లాస్మా ఉంటుంది. మనిషి మనుగడ 3.5 లక్షల సంవత్సరాలకు పూర్వం మొదలైంది. భూమి 4.5 బిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇది వినేందుకు విచిత్రంగా అనిపించిన వాస్తవం ఇదే. మానవ చరిత్ర విజ్ఞాన విశేషాలతో నిండి ఉంది. అందుకే ఇవాళ మానవ ప్రగతి ఎంతగా పురోభివృద్ధి సాధించిందో మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ 22 మ్యాటర్స్ని కూడా 2 భాగాలుగా విభజించారు. ఒకటి టెంపరేచర్ కేటగిరీ, 2 హై టెంపరేచర్ కేటగిరీ. వీటిని ఇలా 2 భాగాలుగా విభజించడానికి ఒక ప్రెషర్ టెంపరేచర్ డయాగ్రామ్ని ఉపయోగిస్తారు. ఈ గ్రాఫ్ ఆధారంగా ప్రెషర్ని స్థిరంగా ఉంచి టెంపరేచర్ని పెంచితే సాలిడ్ మ్యాటర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత గ్యాస్గా మారుతుంది. టెంపరేచర్ని స్థిరంగా ఉంచి ప్రెషర్ తగ్గించడమో పెంచడమో చేస్తే కూడా ఇదే ఫలితం కనిపిస్తుంది. సో మనకి తేలే విషయం ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టెంపరేచర్, ప్రెషర్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా 22 పదార్థాల స్వభావాన్ని తెలుసుకుందాం. ముందుగా ద క్వార్క్, గ్లూయాన్ ప్లాస్మా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక హై టెంపరేచర్ ఫేజ్. ఇందులో ప్రెషర్ని స్థిరంగా ఉంచి టెంపరేచర్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ప్లాస్మాని కూడా మరింత వేడి చేస్తే దాని డెన్సిటీ, మాలిక్యులర్ ఎనర్జీ ఎంతగా పెరుగుతుందంటే ఆటమ్స్లోని ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కూడా కరిగిపోతాయి. వీటితో పాటు చాలా బలంగా ఉండే క్వార్క్స్ కూడా ఫ్రీగా కదులుతూ ఉంటాయి. క్వార్క్స్ని పట్టి ఉంచే గ్లూఆన్స్ కూడా మెల్ట్ అయిపోతాయి. ఈ స్టేట్ బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని నిమిషాలకి ఏర్పడింది.
విశ్వం చల్లబడుతున్న కొద్దీ క్వార్క్స్, గ్లూఆన్స్, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్లు ఇలా ఫ్రీజ్ అయిపోయాయి. ఈ రోజున పరిస్థితుల్లో ఈ స్టేట్ని గమనించడం అసాధ్యం. కానీ హై ఎనర్జీ న్యూక్లియస్ కొలిజన్ కారణంగా శాస్త్రవేత్తలు మరోసారి దీని గురించి ఆలోచించాల్సి వచ్చింది. క్వార్క్స్, గ్లూయాన్స్ ప్లాస్మా స్టేట్ని అర్థం చేసుకోవడానికి బ్రూక్హెవెన్ నేషనల్ లాబొరేటరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాని పేరు ద రిలేటివిస్టిక్ హెవీ అయాన్ కొలిటర్ RHIC. ఈ కొలైడర్ సాయంతో శాస్త్రవేత్తలు విశ్వంలో 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ మనుగడలో ఉందని వాదిస్తున్నారు. దీంట్లో మనం ప్రెషర్ని స్థిరంగా ఉంచాం. అలా కాకుండా దీన్ని భిన్నంగా చేస్తే, అంటే టెంపరేచర్ని స్థిరంగా ఉంచి ప్రెషర్ని పెంచితే అప్పుడు మ్యాటర్ నేరుగా డీజెనరేటివ్ మ్యాటర్ స్టేట్కి చేరుకుంటుంది. ఇది పూర్తిగా హై డెన్సిటీ మ్యాటర్. ఇందులో ప్రెషర్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉండదు. దీంతో ప్రెషర్ తారాస్థాయికి చేరాక పార్టికల్స్ కంప్రెస్ అవుతాయి. ఈ కంప్రెషన్ కూడా ఒక లిమిట్ వరకే అవుతుంది. పార్టికల్స్ మధ్య స్పేస్ ఉన్నంత వరకు ఇలా జరుగుతుంది. ఆటమ్స్ డీజెనరేట్ అవుతాయి, సహజ స్వభావాన్ని కోల్పోతాయి. ఈ కంప్రెషన్ ఎనర్జీ కారణంగా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ నుంచి వేరైపోయి లైట్ స్పీడ్తో ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ప్రెషర్ ఇలాగే పెరుగుతూ పోతే ఒక దశ దాటాక ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా అస్థిరంగా మారుతుంది. ఆటమిక్ న్యూక్లియర్ నిర్మాణం కూడా వదులుగా మారుతుంది. ఇప్పుడు ప్రెషర్ని స్థిరంగా ఉంచి టెంపరేచర్ని పెంచి చూశారు. టెంపరేచర్ని స్థిరంగా ఉంచి ప్రెషర్ని పెంచి చూశారు. అలాగే ప్రెషర్ని, టెంపరేచర్ని సమాన స్థాయిలో కూడా పెంచి చూశారు. అప్పుడు సూపర్ ఇయోనిక్ ఐస్ ఏర్పడింది. నీరు 0 డిగ్రీ టెంపరేచర్తో మంచుగా మారుతుంది. మరోవైపు సూపర్ ఇయోనిక్ ఐస్ ఏర్పడటానికి నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో 2 మిలియన్ల అదనపు ప్రెషర్, సన్ యొక్క సర్ఫేస్ 5000 డిగ్రీ సెల్సియస్ అవసరమవుతుంది. ఇంత వేడి టెంపరేచర్లో ఐస్ ఎలా ఏర్పడుతుంది అనే కదా మీ అందరికీ వచ్చిన అనుమానం. తెలుసుకుందాం. మనం సహజంగా సాధారణ ఐస్ క్యూబ్ని కరిగించడానికి అందులోని వాటర్ మాలిక్యూలస్లోని ఎనర్జీ హీట్ రూపంలో ఎక్కువ అవుతుంది. వాటి మధ్య దూరం పెరుగుతుంది. ఐస్ని వాటర్గా మారుస్తుంది. ఇది కేవలం నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తోనే సాధ్యమవుతుంది. టెంపరేచర్తో పాటు ప్రెషర్ని కూడా పెంచితే హై ప్రెషర్ ఐస్ క్యూబ్స్లోని వాటర్ మాలిక్యూల్స్ విడిపోకుండా చేస్తుంది. ఐస్ క్యూబ్ ఒక సాలిడ్ స్టేట్ రూపంలోనే ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం యురేనస్ మరియు నెప్ట్యూన్ లాంటి హై డెన్సిటీ గ్యాస్ జాయింట్స్ మీద కూడా ఇలాంటివి కనిపించే అవకాశం ఉంది. క్వాంటమ్ స్పిన్ లిక్విడ్. పేరును బట్టి ఇది ద్రవరూపం ఉండేదని మాత్రం అనుకోకండి. పేరుతో స్వభావంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది మ్యాగ్నెట్ని ఎలా ఫ్రీజ్ చేస్తుందో తెలియచేస్తుంది. రెగ్యులర్ పదార్థాన్ని చల్లబరిచినప్పుడు అందులోని ఎలక్ట్రాన్స్ ఒక ప్రత్యేకమైన నిర్మాణంలో ఇమిడిపోతాయి. కానీ క్వాంటమ్ స్పిన్ లిక్విడ్లో అలాంటిదేమీ జరగదు. టెంపరేచర్ ఎంత తగ్గించినా సరే ఆ పదార్థంలోని ఎలక్ట్రాన్స్ ఫ్రీగా కదులుతూనే ఉంటాయి. 1970లో మొదటిసారి ఈ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ విజేత ఫిలిప్ వారెన్ అండర్సన్. దురదృష్టవశాత్తు ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇతర శాస్త్రవేత్తలు ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ 2017లో ఎట్టకేలకు దీని మనుగడను రుజువు చేశారు. భవిష్యత్తులో వీటి ఆధారంగా అడ్వాన్స్ క్వాంటమ్ టెక్నాలజీని హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ మరియు క్వాంటమ్ కంప్యూటర్స్లో ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.